హలో. ఇప్పుడు మనం కుబానికా మీఠా చేస్తున్నాం. రంజాన్ సీజన్ కదా! ఎక్కడికెళ్ళినా మనకి దొరుకుతుంది అండ్ చాలామంది ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండి. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి. మనకి యాప్రికాట్స్ దొరుకుతాయి. డ్రై యాప్రికాట్స్‌ని తీసుకొచ్చేసి నేను నైట్ అంతా నానబెట్టాను. చక్కగా నానాయి. నానిన తర్వాత ఇందులో నుండి గింజలు తీసేసి ఇలా పెట్టుకున్నా. సో, ఇందులో గింజలు తీయడం కూడా చాలా ఈజీ. ఈ గింజ లోపలుండే పలుకులివి నేను తీసి పెట్టుకున్నాను. కుబానికా మీఠాలో నార్మల్‌గా అయితే గార్నిష్ కోసం అవే పలుకులు యూజ్ చేస్తారు. వాటిని బయటికి తీయడం కూడా చాలా ఈజీ. ఇది ఉంది కదా! జస్ట్ ఇలా బ్రేక్ చేసేస్తే వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను. ముందే లోపలున్న సీడ్స్ అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నాననమాట. నేను తీసుకున్నది ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి మనకు ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం స్వీట్ వెర్షన్ ఎక్కువగానే ఉంటుంది కుబానికా మీఠాలో. అయితే కావాల్సినవి చాలా సింపుల్. నానబెట్టుకున్న యాప్రికాట్ లోపల గింజలు తీసేసాను. ఈ వాటర్ మనం యూజ్ చేసుకుంటాం. చక్కెర, ఇంకా ఫుడ్ కలర్ మటుకి ఆప్షనల్. నేను కుంకుమ పువ్వుని నానబెట్టి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. కమర్షియల్ స్టైల్‌లో కనిపించడం కోసం. ఇది మటికి ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్ గార్నిష్ కోసం మనకి ఇవి కావాలన్నమాట. వీటిని కూడా బాదాం అంటారు. సో, లోపలుండే సీడ్స్ నుండి వచ్చేవే మనం తీసుకుంటామన్నమాట. రండి తయారీ విధానం చూద్దాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే గనక కుక్కర్‌లో పెట్టేసి ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. కానీ మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి పాన్‌లో కుక్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్ కూడా ఇందులోనే వేసేసి యాప్రికాట్స్‌ని వేసేయండి. సాఫ్ట్‌గా ఉడకనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. కాస్త ఉడికిన తర్వాత జస్ట్ ఇలా కొంచెం క్రష్ చేస్తే సరిపోతుంది. ఆ పీసెస్ ఉంటేనే బావుంటుందన్నమాట. ఇలా మొత్తం సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అంతే. ఇలా చక్కెర అంతా కరిగి ఉడికేటప్పుడు ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మటుకి ఆప్షనల్. నానబెట్టుకున్న కుంకుమ పువ్వులో కొంచెం నేను కలర్ కలిపాను. ఇలా మనకి కుబానీ మధ్య మధ్యలో కనిపిస్తేనే ఆ పీసెస్ యాప్రికాట్ బాగుంటుంది. మొత్తం పేస్ట్ లాగా చేస్తే అంత టేస్టీగా ఉండదు. అంతే. చల్లగయ్యాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఆటోమేటిక్గా. కుబానికా మీఠా రెడీ అయిపోయింది. డన్. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. కుబానికా మీఠా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బిర్యానీ తిన్న తర్వాత అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం బయట కొనుక్కొని తింటే చాలా కాస్ట్లీ ఉంటుందండి. నేను తీసుకుంది 150 గ్రామ్స్. కాస్ట్ నాకు 180 రూపీస్ అలా పడాయి యాప్రికాట్స్. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం అయితే కొంచెం పైన ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. సో, ఫ్రెష్ క్రీమ్ కూడా మీకు వేయాలి అనిపిస్తే వేయండి. లేకపోయినా కూడా పర్లేదు. జస్ట్ కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం నేను కొంచెం వేశాను కానీ, గార్నిష్‌కి వేసినా వేయకున్నా ఓకే. బట్ ఈ సీడ్స్ మటికి ఖచ్చితంగా వేసుకోండి. మళ్ళీ ఇలాంటి సింపుల్ రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.